అవకాశాలు ఎక్కడో ఉండవు, మన ముందరే ఉంటాయి. వాటిని అందిపుచ్చుకొని ఇష్టంతో కష్టపడుతూ ఉంటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని నిరూపిస్తున్నాడా యువ రైతు. గో ఆధారిత వ్యవసాయ వనరుల కేంద్రం ద్వారా ప్రకృతి వ్యవసాయానికి కావాల్సిన కషాయాలు, బయోకల్చర్లు, ఎరువులు, లవణాలు తయారు చేసి వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ అధిక లాభాలు గడిస్తున్నాడు. ప్రకృతి వ్యవసాయమే కాదు, ఎరువుల వ్యాపారాన్ని విజయవంతంగా నడిపిస్తూ శభాష్ అనిపించుకుంటున్న పల్నాడు జిల్లాకు చెందిన నరసింహారావు కథనం ఇదే. ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రత్యేకత చాటుకుంటున్న ఈ యువకుడు ఎస్వి నరసింహారావు. పల్నాడు జిల్లా నాగిరెడ్డిపాలెం స్వస్థలం. డిగ్రీ వరకు చదివిన నరసింహారావుకు సరైన ఉద్యోగావకాశాలు లభించలేదు. పై చదువులకు స్తోమత లేక అమ్మానాన్నలు చేస్తున్న వ్యవసాయం వైపే మొగ్గు చూపాడు. అందరిలాగానే మొదట్లో రసాయన ఎరువులతో పంటలు పండించాడు. ఒకసారి నరసింహారావు ఇంట్లో కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడ్డారు. చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లారు నరసింహారావు కుటుంబ సభ్యులు. పురుగుల మందు ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చాయని చెప్పారు వైద్యులు. దీంతో ప్రకృతి సేద్యం దిశగా ఆలోచన చేశాడు ఈ యువకుడు. అప్పటికే కొందరు ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉండటంతో నరసింహారావు కూడా సేంద్రియ సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. మా కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఈ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఏందనే ఉద్దేశంతో మేము డాక్టర్ని సంప్రదిస్తే, మీరు కెమికల్ ఫుడ్ తినడం వల్ల మీకు ప్రతి ఒక్కరికి ఇంట్లో ప్రతి ఒక్కరి తర్వాత ఒకరికి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మీరు ఏదైనా హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండేటువంటి ఫుడ్ని కానీ దానివల్ల ఎంచుకునే ఉద్దేశంతో మేము వెళ్తూ ఉంటే, కొంతకాలం తర్వాత మాకు ఒక 1 year తర్వాత మాకు రిలేటివ్స్ అంటే మా మేనత్త గారి ప్రకృతి వ్యవసాయ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. వారు చెప్పారు మాకు, ఈ ప్రకృతి వ్యవసాయం ఫుడ్ తింటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ తగ్గుతాయని చెప్తున్నారు. మేము ఈ ప్రకృతి వ్యవసాయం వైపు చూసాము. రసాయనిక ఎరువులకు గుడ్ బై చెప్పి ప్రకృతి విధానాల్లో సాగు ప్రారంభించాడు నరసింహారావు. మొదట్లో ఎరువులు, కషాయాలు బయట దొరక్క ఇబ్బందులు పడ్డాడు. రైతు సాధికార సంస్థ వీటి తయారీకి శిక్షణనిస్తుందని తెలుసుకుని తర్ఫీదు పొందాడు. అధికారుల ప్రోత్సాహం, సూచనలతో ప్రకృతి వ్యవసాయానికి కావలసిన కషాయాలు, బయోకల్చర్లు, లవణాలు సొంతంగా తయారు చేయడం నేర్చుకున్నాడు. ఆ ఉత్పత్తుల్ని పంటలకు వినియోగిస్తూ నరసింహారావు చక్కటి దిగుబడి సొంతం చేసుకుంటున్నాడు. ఇంట్రెస్ట్గా చేస్తున్నప్పటికి కూడా ఈ కషాయాల ద్రావణాలు దొరకపోవడంతో మనమే తయారు చేసి మన పొలంతో మనమే చేసుకోవచ్చు కదా అని నేనే స్టార్ట్ చేశా. ఇలా ప్రకృతి వ్యవసాయం చేస్తుండటంతో నా పొలంతో చేసుకున్నాం. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది మళ్ళీ నేను తోటి రైతులతో వాళ్ళని కలవగా వారు చెప్పారు, మాకు ఇదే సమస్య ఉంది, మాకు ఈ కషాయాల ద్రావణాలు దొరకట్లేదు, మాకు ప్రకృతి వ్యవసాయంతో చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికి కూడా మేము ఈ దొరకకపోవడంతో మేము చాలా వెనక్కి వెళ్ళటం జరిగింది. సో కాబట్టి మీరు కనుక తయారు చేస్తే మేము కూడా మీ దగ్గర తీసుకుంటామని మా పక్క ఉన్నటువంటి రైతులు వీళ్ళు చెప్పారు. అందువల్ల నేను తయారు చేసుకుంటూ నా పొలంతో పాటుగా ఈ పక్క రైతులకు ఇస్తున్నాను. ప్రకృతి వ్యవసాయ ఆధారిత ఎరువులకు రైతుల నుంచి డిమాండ్ ఉందని గ్రహించిన నరసింహారావు పూర్తి స్థాయిలో తయారీకి నడుం బిగించాడు. గ్రామంలోని రైతులకు కషాయాలు అమ్మడం మొదలుపెట్టాడు. ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు పలు జిల్లాలు, తెలంగాణ, తమిళనాడు లాంటి రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాడు. బయో ఇన్పుట్ రీసోర్స్ సెంటర్ నెలకొల్పి నెలకు 50 నుంచి 70 వేల వరకు ఆదాయం పొందుతున్నాడు. అంటే సుమారుగా 4,000 మంది రైతులకి నేను ఈ కషాయాల ద్రావణాలు అందిస్తూ సుమారుగా మాకు ఒక నెలకి 60,000 జీతం అంటే ఉపాధి కలుగుతుంది నాకు. అలాగే నాతో పాటుగా ఇంకొక 5-6 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ఈ కషాయాల ద్రావణాలు అనేది మేము పంపిస్తూ ఉన్నాము. యూరియా కోసం ఏ విధంగా అయితే ఇప్పుడు డిమాండ్ ఉందో అంతే మొత్తంలో మా కాడ ఇప్పుడు ఈ గణజీవనత కోసం రైతులు బాగా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు. నరసింహారావు బాటలోనే ప్రకృతి వ్యవసాయం చేసేందుకు రైతులంతా ముందుకు వస్తున్నారని చెబుతున్నారు నేచురల్ ఫార్మింగ్ డిపిఎం అమల. రైతు సాధికార సంస్థ వారి నుంచి మాకు ప్రతి జిల్లాకి కూడా ఈ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో పల్నాడు జిల్లా నుంచి ఇక్కడ నరసింహారావు గారిని వారి శిక్షణకు పంపించడం జరిగింది. బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్
ఒకటి ఏర్పాటు చేసుకోవటం కోసం, అవసరమైనటువంటి పరిజ్ఞానాన్ని పొందుకోవటం కోసం సాంకేతిక సలహాలు, శిక్షణ అనేది తను తీసుకొని వచ్చి ఘనజీవామృతానికి కావలసినటువంటి ఇవన్నీ కూడా బెల్లం, శనగపిండి, పుట్టమన్ను ఇవన్నీ వీటన్నిటితో పాటు కూడా ఇంకా అదనంగా తను కొన్ని కల్చర్స్ అవసరమైనటువంటి కూడా ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, వ్యామ్ ఇలాంటివన్నీ కూడా కలుపుకొని చాలా నాణ్యమైనటువంటి ఘనజీవామృతం ఇక్కడ తయారు చేస్తున్నారండి. మారుమూల గ్రామంలో ఉండి 10 మందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉందంటున్న నరసింహారావు ప్రభుత్వ ప్రోత్సాహం లభిస్తే చాలా మంది ఈ రంగంలోకి వస్తారని చెబుతున్నాడు.